ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ధనుసు రాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. మాతృరుణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమంలోనూ సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాతృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి మాతృరుణ శాపం అంటే ఏమిటి? మాతృరుణ శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? మాతృరుణ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధనుసు రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ధనుసు రాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు. ధనుసు రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలు పాటించరు. ఒకవేళ ఎదుటి వాళ్ళ సలహాలు ఇచ్చినప్పటికీ బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు పురుషుల జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు. రియాలిటీలో గడపాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళకి భార్య పిల్లల మీద చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత ప్రేమించినా ఎంత ప్రేమ చూపించినా సరే భార్య పిల్లలు మాత్రం అతిగా స్పందించరు. సాధారణంగానే స్పందిస్తూ ఉంటారు. అలాగే ధనుస్సు రాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విమర్శలను తట్టుకొని వాళ్ళకి ఉన్నది సాధించేటటువంటి అంటే వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు. వీరిలో ఉన్న ప్రత్యేక విషయం ఏంటంటే మైండ్లో ఏదైనా విషయం పట్ల ఒకటి డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. ధనుసు రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన గుణగణాలతో శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే ధనుసు రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ధనుసు రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. వీరు లక్ష్య సిద్ధి కోసం కష్టపడతారు. అలాగే చూడ్డానికి వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. వీరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. వీరు ఎక్కువగా రుచికి, తృప్తికి, సుఖ జీవన విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. వీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. వీరు జీవితంలో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఒకసారి వీరు నా సొంతం అనుకుంటే అది వస్తువైనా మనిషి అయినా వారికి చెందాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంప్రదాయానికి, సాంఘిక గౌరవానికి ఎక్కువగా విలువనిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా, సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మాతృరుణ శాపం ఎలా ఏర్పడుతుంది అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను అంటే తాత ముత్తాతలను వారి ఇంట్లో ఉండే వృద్ధులు బాగోగులు చూసుకోవడంలో విఫలమైతే కనుక మాతృరుణ శాపం ఏర్పడుతుంది. అలాగే తమను తాము రక్షించుకోవడానికి అంటే సమయం దొరకట్లేదనో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామనో, తమ పెద్దలకు చేయవలసిన వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం లాంటి ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంతో విఫలమైతే కూడా ఈ మాతృరుణ శాపం అనేవి తగులుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి మాతృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి. వీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం ధనుస్సు రాశి వారికి సంభవించే అవకాశాలు ఈ మాతృరుణ శాపం వల్ల ఏర్పడతాయి. ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ప్రమోషన్ రాదు. వీరు అప్పగించిన పనిని మీరంతా శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు. మాతృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు.
ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. మీరు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రుల్ని మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా, మాతృ శాపం అంటున్నారేంటి అని. ఈ జన్మలో మీరు ఈ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా మీ తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు. కానీ పూర్వ జన్మలో మీరు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చేయలేకపోయినా ఆ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు మాతృ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు, విభేదాలు వస్తూనే ఉంటాయి. సంతానపరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక సతమతమైపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి. ఓకే చేద్దాం అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది, వెనువెంటే చేజారిపోతుంది. ఇదిలా ఉంటే ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృ శాపం అనేది అనుకూలించదు. మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. మాతృ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులను గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యక్రమంలోని తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ మాతృ శాపం నుంచి, అలాగే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మీరు బయటపడడానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా, మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ, వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చెయ్యండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు. మీ ఇష్టం ఏ రూపంలో అయినా సరే వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్ళకు ఆహారం, బట్టలు, దుప్పట్లు దానం చెయ్యండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, లేదంటే మీకు ఇంటికి కాస్తంత దూరంలో ఉన్నా సరే, అది ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులకి కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ, మరియు ఆహారాన్ని కానీ, పాలు కానీ ఇవ్వండి. అలాగే దేవి కాళికా స్తోత్రం మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి, దీపారాధన చేసి, పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించడం, ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలరు. అంతేకాకుండా ఈరోజు ఉదయాన్నే, అంటే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయడం వల్ల మీరు మాతృ శాపం నుంచి బయటపడగలుగుతారు. జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. సో చూసారు కదండి, మాతృ శాపం అంటే ఏమిటి, ధనుస్సు రాశి వారికి మాతృ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి, అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.